మన మాట వినాలంటే ఎవరిని చూసినా కానీ ఏ తల్లి తండ్రిని అడిగినా కానీ అబ్బా మా పిల్లాడు మా మాట వినటం లేదండి, మరీ వాడు యాక్టివ్గా ఉన్నాడు, అస్సలు మాట వినకుండా తయారయ్యాడు, మొండిగా తయారయ్యాడు. అమ్మాయిల విషయానికి వస్తే కూడా అమ్మాయిల సంగతి అలాగే చెప్తారు కొంతమంది తల్లిదండ్రులు. అది కొంతవరకు ముద్దుగానే ఉంటుందండి ఓయ్, అది హద్దు మీరితే మనకి విసుగొచ్చేస్తుంది, పక్కవాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంది. మరి అలాంటి వారు ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు, ఎన్నో వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. అయ్యో మా పిల్లలు మాట వినటం లేదండి, మాట వినాలంటే ఏం చేయాలి, మొండితనం పోవాలంటే ఏం చేయాలి అని. మనం మొక్కై వంగంది మానే వంగుతుందా అని చిన్నప్పటి నుంచి మంచి విషయాలు నేర్పించకుండా, రామచంద్రమూర్తి యొక్క కథలు, కృష్ణ పరమాత్మ యొక్క కథలు చెప్పకుండా పెద్దవాడైపోయిన తర్వాత మనము వాపోయినా లాభం లేదు. కానీ తల్లిదండ్రులు పిల్లలు బాగుపడాలనే కోరుకుంటారు. కాబట్టి వాళ్ళకు ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఆదివారం రోజు పీచు ఉన్నటువంటి కొబ్బరికాయను తీసుకొని మీ మనసులో ఒక కోరికని, మీ పిల్లవాడి పేరు పూర్తి పేరు అనుకుని, నామకరణం రోజు ఏ పేరునైతే పెట్టామో వాడి పేరు అనుకుంటూ వాడు మా మాట వినాలి అని ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని 11 సార్లు అనుకోవాలి. అనుకొని ఆ కొబ్బరికాయని మరునాడు ఆ యొక్క చివరు తొక్కనటువంటి ప్రదేశంలో పడేయాలి. ఇలా 11 ఆదివారాలు చేయండి, మీ పిల్లల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఎందుకంటే కొబ్బరికాయని పూర్ణఫలము అంటారు. మనకి ఏదైనా దృష్టి దోషం ఉన్నా కూడా అది లాగేస్తుందని ఏం చేస్తాము, కొబ్బరికాయని దిష్టి తీస్తూ ఉంటాం చంటి పిల్లలకి. కాబట్టి అంత శక్తి కొబ్బరికాయకు ఉంది. కాబట్టి పీచు ఉన్నటువంటి కొబ్బరికాయతో ఈ రకంగా నమ్మకంతో చేస్తే చక్కటి సత్ఫలితాలని మీరు తీరుతారు. చక్కటి తల్లిదండ్రులుగా కూడా గుర్తింపు తెచ్చుకుంటారు. హలో బదులు జై శ్రీరామనండి. ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కమెంట్ పెట్టండి.